కీర్తన 1వ వచనం నుంచి చదువుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిటి నీ భార్య పదించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనము బాల చుట్టూ నీ పిల్లలు ఒలేవ మొక్కల వలె ఉండు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడు. సియోనుల నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండదు. దేవుడు చెబుతున్న విషయం ఏంటంటే, దేవుడు భూమి మీద అందరినీ కూడా లోకానికి పంపించి దేవుడు వారందరినీ ఎంతగానో ప్రేమించారు. అయితే భూమి మీద దేవుడు చెబుతున్న విషయం ఏంటంటే, మీరు బహుగా ఫలించాలి, ఆశీర్వదింపడాలి, మీరు బాగా ఉండాలి అని ఆయన చెబుతున్నారు. ఆయన ఎందుకు ఉన్నప్పుడు, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆ కుటుంబం దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. ఇంటి యజమానుడుగా ఉన్న ఎవరైతే ఉన్నారో వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఇక్కడ ఉండే ఆశీర్వాదం ఏంటో చెబుతున్నారు. ఆయన ఎందు ఉన్నప్పుడు, ఆయన త్రోవల యందు నిలిచి ఉన్నప్పుడు ధన్యులు అని చెబుతున్నారు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగు. ఆయన ఏం చెబుతున్నారంటే, నీ కష్టార్జితం నువ్వు అనుభవించడు అని చెబుతున్నారు. నువ్వు ధన్యుడు, నీకు మేలు కలుగును. నీ లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండదు. నీ భోజనం బాల చుట్టూ నీ పిల్లల ఒలేవ మొక్కల వలె ఉండు. యెహోవా యందు భయభక్తులు గలవాడు నాకు ఆశ్చర్యింపబడు అని చెప్తున్నారు. తర్వాత ఈ పిల్లలను నీవు చూసేదు అని కూడా చెబుతున్నాడు. ఆయన ఎప్పుడు కూడా కోరుకునేది ఏంటంటే, మనం ఆయన ఎందు ఉండాలి, మనం బహుగా ఫలించాలి దేవుడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకాన్ని పంపించారు. ఆయన మనందరినీ ప్రేమించి మన కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. ఎందుకంటే ఆయనతో పాటు ఉండాలని ఆయన